హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ రొయ్యలు ఎలా వండాలో తెలుసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని కలబెట్టుకోవాలి. మంచిగా బాగా ఫ్రై కాకపోయినా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకొని 1 స్పూన్ అల్లం వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని అది కొంచెంసేపు నూనెలో ఆయిల్లో వేగినాక మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం వేగినాక ఇక్కడ చూపిస్తున్న విధంగా వేగినాక చూసారా, ఇలా వేగినాక మనం దొండకాయలు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాతకి చూడండి అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాతకి మంచిగా కలబెట్టుకోవాలి. మొత్తం రొయ్యలును దొండకాయలు కలిసేటట్టు మంచి కలబెట్టుకొని చూడండి ఇలా చూపిస్తున్న విధంగా అయితే కలబెట్టుకోవాలి. మొత్తం రొయ్యలున్న దొండకాయలు మొత్తం కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాతకి మూత అయితే పెట్టుకోవాలి. కాసేపు ఉంచి మూత తీసి చూడండి ఒకసారి అయితే కలబెట్టుకోవాలి. అంటే కింద అడుగంటుకోకుండా కలబెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఇట్లా కలబెట్టుకున్న తర్వాతకి మూత వేసేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి అందులోంచి ఎలా పొగలు వెళ్తున్నాయో. తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టుకోవాలి. మంచిగా కలబెట్టుకున్న తర్వాతకి అంతా కలిసేటట్టు కలిపిన తర్వాతకి టమాటా వేసుకొని 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని మూత పెట్టేసేయాలి. ఆవిరికి మంచిగా ఉడికిన తర్వాతకి ఇలా తీసుకొని మొత్తం టమాటా మొత్తం కలిసేటట్టు కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాతకి ఇలా చూపించిన విధంగా అయితే మొత్తం కలిపిన తర్వాతకి మంచిగా కలిసేటట్టు టమాటా మొత్తం కలిసేటట్టు కలబెట్టుకోవాలి. కొంచెం అయితే ధనియాల పొడి చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాతకి కొంచెం మసాలా పొడి, ఇంట్లో దంచుకున్న మసాలా పొడి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి కాసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలి. తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఆ వాసనకి అయితే నోరు ఉడుతుంది. చూడండి ఎలా వాసన వస్తుందో. ఇలా కలుపుకున్న తర్వాతకి మసాలాలన్నీ వేసుకున్న తర్వాతకి వేడివేడిగా మన దొండకాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్టీగా ఉందో. వాసనకి అయితే నోరు ఊరుతుంది. చూడండి ఎలా ఉందో. దొండకాయ రొయ్యల కర్రీ రెడీ.